మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు మన బిజినెస్ ఎలా జరిగిందో చూసేద్దారండి. వెల్కమ్ టు యూట్యూబ్ వాణి నాన్నతో సరదాగా ఛానల్ కింద మనం స్టే చేసింది కాశీపురం అనే విలేజ్ లో. నేను ఫ్రెష్ అయ్యి కాస్త సన్ స్క్రీన్ రాసి ఈ ఊరు నుంచి బయలుదేరి ఈశ్వరవాక్ అయితే బిజినెస్ ప్రయాణం సాగిద్దాం అనుకున్నాం. ఈలోపు ఈ ఊరి వాళ్ళు వచ్చి మన బండి దగ్గర బోని అయితే చేశారు. ఈ ఊర్లో బిజినెస్ మోస్తరుగానే జరిగింది. ఇంకా పక్క ఊర్లో సంగతి చూద్దాం. నాకు నాన్నకి మంచి ఆకలి వేయడంతో ఈ ఊరు వాళ్ళని అడిగాము మంచి టిఫిన్ ఎక్కడ దొరుకుతుందని. వాళ్ళైతే ఈ అడ్రస్ సజెస్ట్ చేశారు. కస్తూరి టిఫిన్స్ అంట. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఎలా ఉందో ఫుల్ వీడియో కింద ఉంటుంది, కావాలంటే చూడండి. ఈ ఊర్లో బ్రేక్ఫాస్ట్ ముగించుకుని పక్క ఊరైనటువంటి వడ్డీ కంట్రీకి అయితే బయలుదేరిపోయాం. ఆ ఊరికి వెళ్ళేసరికి మా బండిలో పెట్రోల్ కూడా అయిపోయింది. నిజం చెప్పాలంటే ముందు తిరిగిన ఊర్ల కంటే ఈ ఊర్లో బిజినెస్ ఒక మోస్తరుగానే జరిగింది. మాకు కాస్త ఎనర్జీని ఇచ్చింది. అదే ఎనర్జీతో మేమైతే బయలుదేరి ఈశ్వరవాక్ అయితే వచ్చేసాం. ఈ ఊర్లో అయితే కాస్త పర్లేదు అనేంతలో అయితే బిజినెస్ జరిగింది. అప్పటికే 12 అయింది. అంటే లంచ్ టైం కావడంతో నేను నాన్న ఒక చిన్న పచారీ కొట్టుకు వెళ్లి అక్కడ కావాల్సిన సామాన్ తీసుకుని అక్కడ నుంచి బయలుదేరి ఒక టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ మనమైతే సింపుల్ అండ్ టేస్టీ వంకాయ కర్రీని అయితే చేసాం. ఇక్కడ ఎలా చేసామో మీకు తెలియాలంటే కింద వీడియో ఉంటుంది, అక్కడికి వెళ్ళి చూసేయండి. దాంతో పాటుగా మా డైలీ రొటీన్ బిజినెస్ షార్ట్ వ్లాగ్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.